టుడే 18 న్యూస్. నేను మీ కల్పన. ఇప్పుడు ప్రస్తుతం మన ముందు బక్క జడ్సన్ గారు ఉన్నారు. ఎన్నో రోజుల నుండి కొన్ని సందేహాలు అందరిలోనూ మిగిలిపోయాయి. సో ఈ రోజు అవన్నీ కాకపోయినా కొన్నైనా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్ ఎట్లున్నారు సార్? బాగుంది సార్ చాలా రోజుల నుండి చాలా సందేహాలు అనేది ఉండిపోయినాయి. ఈరోజు కొన్ని సందేహాలు మీ ముందు పెడుతున్నాం. 13 మంది సస్పెన్షన్ డీజీపీ కలెక్టర్ గా ప్రమోషన్, అందులో 8 మంది మీద ఏసీబీ విజిలెన్స్ కేసులు. మరి మీరు కోరి తెచ్చుకున్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీదనే మీరు ఎందుకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు అసలు? అయితే అమ్మ, ఇప్పుడు వీళ్ళందరూ ఇందులో 13 మంది అంటే 13 మంది కాదు, 13 మందిలో 8 మంది మీదనే కేసులు. అందులో గత ప్రభుత్వంలో అందులో వంశీ మోహన్ అనేటైనా కానీ, చంద్రకళ అనేటామె, ఉపేందర్ రెడ్డి అనేటోడు ఇప్పుడు ఆర్డీఓగా ఉన్నాడు, శ్రీనివాసులు అని ఏడి అంటే ఆయన ప్రమోషన్ ఏమిగా నల్గొండకి ఆయన వల్ల ఒక డిఎస్పి శంకర్ అనేట ఆయన చనిపోయాడు మనోవేదంతో. అట్లా ఈరోజు విజిలెన్స్, యాంటీ కరప్షన్ బ్యూరో కేసులు ఉన్నాయి. గత ప్రభుత్వం చేసిన తప్పిదారులు మనం కూడా చేయొద్దు. కాబట్టి ఇటువంటి వాళ్ళకి ప్రమోషన్ ఇవ్వడం అనేది అనైతికం. పైగా ఈరోజు నేను ఇప్పుడు మేడ్చల్ మల్కాజ్గిరి కలెక్టర్ గారిని కలిసి వస్తున్నా. కలెక్టర్ మంచి, ఆయన పేరు మంచి పేరు, యాక్షన్ తీసుకుంటాడు, ఏవి పెండింగ్ పెట్టాడు అనే ఉద్దేశంతో నేను కలవడానికి వెళ్ళి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి వస్తున్నాను. ఇప్పుడు ఈ 8 మందిలో ఉపేందర్ రెడ్డి అనేటోడు ఉన్నాడు అక్కడ ఆయన ఎట్లా అనంటే ఈరోజు రూల్ ప్రకారం పనిచేయకుండా వీళ్ళకు ధరణి అనేది అద్దం పెట్టుకొని కొన్ని వేల ఎకరాల భూములు కింది దిమ్మిని పంపించేశారు. మీకు తెలిసే ఉంటది, భూమా నాగిరెడ్డి వాళ్ళ కూతురు అరెస్ట్ అయిన మధ్యలో. అది కూడా వంశీమోహన్ ఎంఆర్ఓ ఉన్నప్పుడు, చేర్లింగంపల్లి ఎంఆర్ఓగా ఉన్నప్పుడు జరిగినట్టే. ఇప్పుడు అసోంటి వాళ్ళకే ఇలా ప్రమోషన్, ఇంకా ఒక సోషల్ వెల్ఫేర్ స్టడీ సర్కిల్ భూమి కిందికి మీదికి చేశారు. కొన్ని ఈ విధంగా కొన్ని వేల కోట్ల భూములు ఈరోజు ఇష్టానుసారంగా వాళ్ళు ఎవరికి పడితే వాళ్ళకు ఇచ్చుకుంటా చెరువులను కూడా వాళ్ళు పట్టాలు చేసి ఇచ్చే పరిస్థితి వచ్చింది. కాబట్టి అసొంటోళ్ళకి ఇచ్చుడు ఎంతవరకు కరెక్ట్? ఈరోజు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికే ఇది పెద్ద మచ్చ. ఒక ఎంపీ గారు ఉన్నారు, మాజీ ఎంపీ, ఆయన మచిలీపట్నం ఎంపీ ఆయన ఎప్పుడో కొనుక్కున్న భూమి, ఆయన ఒక పన్నులను పెట్టుకుంటే ఆ పన్నులు వీళ్ళ పిల్లలందరూ అమెరికాకి వెళ్ళిపోయి చూసి వాళ్ళు మొత్తం అమ్ముకున్నారు. కోర్టులు కానీ అన్ని కూడా వాళ్ళ ఫేవర్గానే ఇచ్చినా కానీ ఇటువంటి అధికారులు, ఉపేందర్ లాంటి అధికారులు ఏం చేస్తున్నారంటే వేరొళ్ళ దగ్గర ఈరోజు వాళ్ళ నాలుగు పడి వీళ్ళను తొక్కే పరిస్థితి. అంటే ఈరోజు మేము కోరి తెచ్చుకున్న తెలంగాణ మార్పు కోసం కదా. ఇప్పుడు మార్పు కాంగ్రెస్తోనే సాధ్యము. మార్పు రేపు ప్రభుత్వం వస్తే మార్పు, ప్రజా ప్రభుత్వం వస్తుంది అని చెప్పినటువంటి వాళ్ళు ఈరోజు ప్రభుత్వం లెక్క ఉండకుండా ఈరోజు ప్రజా కంటకుల లెక్క మన ప్రభుత్వం కూడా మారితే కరెక్ట్ కాదు కదా. కాబట్టి ఇటువంటి అధికారులను 101% వీళ్ళపైన యాక్షన్ తీసుకోవాలి అని చెప్పేసి